సింహరాశి వారు. ఈ సింహరాశి వారికి ఈ వారంలో కేవలం ఒక గురువు మాత్రమే అనుకూలంగా సంచరిస్తున్నారు. 8 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, భగవంతుని మీద నమ్మకాన్ని ఏర్పాటు చేసుకుని ముందుకు సాగండి. లాభంలో గురువు సంచరించడం వల్ల మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని కానీ లాభాన్ని కానీ అందుకుంటారు. 9 గ్రహాల్లో 8 గ్రహాలు ప్రతికూలంగా సంచరించడం వల్ల మౌనంగా మీ బాధ్యతలు మీరు నిర్వర్తించుకుంటూ ముందుకు సాగండి. భగవంతుని మీద భారం వేసి నడవండి. గతంలో మీరు చేసిన కర్మలను ఇప్పుడు రుణం తీర్చుకుంటున్నాము అన్నటువంటి భావనకు రండి. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని నవధాన్యాలను పక్షులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో నవగ్రహ స్తోత్రాలు పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా నవగ్రహాలను దర్శించండి. అలాగే ఆంజనేయ స్వామిని కానీ, శివుణ్ణి కానీ, శనీశ్వర ఆలయాన్ని కానీ దర్శించడం వల్ల మీరు కాస్త ప్రశాంతంగా ఉండగలుగుతారు.